హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బై రమ్య. ఈరోజు మనం ఆకులతో పచ్చడి చూసేద్దాం. ఆకులు అంటే ఏం ఆకులు అనుకుంటున్నారు? కొత్తిమీర, పుదీనా అండ్ మెంతెం కూర అనమాట. మనం తోటకూర, పాలకూర లాంటివి అయితే పప్పులో వేసుకొని తింటాము. మిగతా ఈ పుదీనా, కొత్తిమీర వచ్చేసి ఐటమ్స్ రెడీ అయ్యాక మాత్రమే మనం గార్నిష్కి అట్లా యూస్ చేస్తాం కదండి. మనం ఇవి కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్, మెంతెం కూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండి. ఫస్ట్ అయితే బాగా నీట్గా వాష్ చేసుకొని మంచిగా 4-5 టైమ్స్ కడుక్కోండి. పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ మెంతెం కూర వేస్తున్నానండి. చిన్న మెంతెం కూర తీసుకున్నాను నేనైతే. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి. ఒక పెద్ద క్యారెట్ అయితే అందులో హాఫ్ తీసుకోండి. చిన్న క్యారెట్ అయితే ఒకటి. అండ్ కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి. నేనైతే మా పిల్లలకి పక్కన శనగలు కూడా ఉడకపెడుతున్నానండి. అండ్ మనకి ఇలా బాగా వాటర్ వచ్చేస్తుంది కదా ఆకుకూరలో, అది బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. తర్వాత తీర్చుకుని చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర అనేది మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా రోట్లో రుబ్బుకున్నట్టుగా కచ్చాపచ్చిగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. మన ఆకుకూర పచ్చడి అనేది రెడీ టు సర్వ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. తర్వాత పోపు పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.